ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము అక్టోబర్ నెల 19వ తారీఖు ఆదివారం అండి. మన సాంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజమాసం, కృష్ణపక్షం, త్రయోదశి అండి. మధ్యాహ్నము 3:37 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం సాయంత్రం 6:30 వరకు ఉందండి. వర్జం తెల్లారుజామున 3:30 నుంచి 5:10 వరకు ఉంది. మరి దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుంచి 5:13 వరకు దుర్ముహూర్తం ఉంది. త్రయోదశి ఆదివారం కూడా మంచిది. ఏదైనా కార్యక్రమాలు వర్జం దుర్ముహూర్తం లేకుండా చేసుకోవటం మంచిది. దీన్ని కొంతమంది ఈ రోజున ఏంటంటే అమావాస్య ముందైనప్పటికి కూడా ధనత్రయోదశి అని ఏదైనా ఉంటే బంగారం కొనేవాళ్ళు కొంటాం, కానీ లేకపోతే పాత బంగారం ఉన్నా మెరుగు పెట్టించుకొని చక్కగా దాన్ని ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అంటే వస్తువులు వెండి బంగారం కూడా మనం మెరుగు పెట్టుకొని వాడుకుంటుంటే అవి చక్కగా కొత్త వాటిలాగానే మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయండి, ఈ పట్టీలు కానీ అవి కానీ. అలా ఈ రోజున వాటిని మనం అంటే కొత్తగా కొనేవాళ్ళైతే కొత్తవి కొనుక్కోవటం, లేదా పాతవి చేసుకొని వాటిని రేపు మనకి లక్ష్మీ పూజ అని ఇది ఎక్కువగా ఏంటంటే ఉత్తరాదిలో కనిపిస్తుంటుంది. ఇవాళేమో ధనత్రయోదశి కొనుక్కోవడం, రేపేమో లక్ష్మీ పూజ అని చెప్పేసి అమ్మవారు లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాటిని పూజించి వాటిని ధరించేటువంటి మెళ్ళల్లో ధరించే ఒక సాంప్రదాయం కూడా మనకు ఉత్తరాది ఎక్కువగా మన ప్రాంతాల్లో కూడా కొంతమందికి ఆ అలవాటు ఉంది. ఇది ధనత్రయోదశి, లక్ష్మీ పూజ, రేపు లక్ష్మీ పూజ. ఇంకా రెండవది చూసినట్లయితేనండి, ఇవాళ మాస శివరాత్రి. మరి మాస శివరాత్రి కాబట్టి మీకు ఇవాళ పైగా ఆదివారం కూడా కాబట్టి వీలైతే ఇంట్లోనే కూడా శివాభిషేకాలు చేయించుకొని చేస్తే ఇది. ఒకవేళ కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి, ఇప్పుడు చాలా శివాలయాల్లో సామూహికంగా మన గోత్రనామాలు చెబితే వాళ్ళు అభిషేకాలు చేసి మనకు తీర్థప్రసాదాలు ఇస్తున్నారండి. అందువల్ల ఆ విధంగా శివదర్శనం చేసుకోవటం, శివాభిషేకాలు చేయించుకోవటం, వీలైతే ఇంట్లో శివ స్తోత్రాలు, ఎందుకంటే వాళ్ళ స్తోత్రాలకు సంబంధించిన మంచి పుస్తకాలు దొరుకుతున్నాయండి. అందువల్ల ఏంటంటే చక్కగా తప్పులు లేని పుస్తకం చూసుకొని ఆ శివస్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా మనకు శివానుగ్రహం లభిస్తుంది. శివానుగ్రహం వల్ల లాభం ఏంటంటే అన్ని విగ్రహాలకు కూడా ఆయన అధిపతి అండి. అందువల్ల ఆయన అనుగ్రహం వస్తే ఇతరత్రా మన జాతకంలో ఏ గ్రహాలు ఏ విధమైన ఇబ్బంది కలిగించినా కూడా వాటి నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారండి. ఈ విధంగా ఇవాళ